అందరికీ నమస్కారం. నా పేరు పల్లెరాజు పటేల్. మనది 2017లో అగ్రి గ్రీన్ ఫార్మ్స్ అనే బ్రాండ్ పేరుతోని నాటుకోళ్ళ హ్యాచరీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు, మన బ్రాండ్ పేరు వచ్చి అగ్రి గ్రీన్ ఫార్మ్స్. ఇది మనకు రాయదండి అనే విలేజ్లో అంతర్గాం అనే మండలంలో ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది, తెలంగాణలో. సో మనం ఇది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన సమయంలో దాదాపు ఒక 5 రాష్ట్రాలు తిరగడం జరిగింది. అసలు నాటుకోళ్ళు అంటే ఎట్లా ఉంటుంది, ఏమేమి పెంచవచ్చు, ఏ జాతులు అయితే బాగుంటుంది అనే దానిపైన మనం రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఆ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే మనం అన్ని కోళ్ళ గురించి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఏ కోడైనా కానీ మనం పెంచవచ్చు. కాకపోతే ఏంటంటే స్థానికంగా ఉన్న మార్కెట్కు ఏదైతే సూటబుల్గా ఉంటుందో అది పెంచితే బాగుంటుందని మనకు అక్కడ అవగాహన రావడం జరిగింది. సో నా నేపథ్యం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ నుండి నేను పీజీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసే క్రమంలోనే మనకు ఎన్నో రకాలుగా అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, హోటల్స్ కానీ, రకరకాల చికెన్ సెంటర్స్ కానీ చాలా ఉంటాయి హైదరాబాద్ ప్రాంతంలో. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా సందర్భాల్లో వీకెండ్లో కానీ అట్లా వెళ్ళినప్పుడు మనకు ఎక్కడ కూడా నాణ్యమైన ఒక చికెన్ అనేది మనకు అవైలబిలిటీలో లేదు. సో రకరకాల చికెన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ ఆర్గానిక్ వేలో పండించిన చికెన్ అనేది లేదు అక్కడ. సో మాకు అనిపించింది ఏంటంటే మేము చేసింది కూడా ఎంకామ్ అంటే వ్యాపార వాణిజ్య శాస్త్రం అంటారు తెలుగులో. సో వ్యాపార వాణిజ్య శాస్త్రం చేసి మన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేస్తారు. మనం నేర్చుకున్న చదువు ఏంటంటే వ్యాపారం ఎట్లా చేయాలనేది. కానీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేయడం వదిలిపెట్టేసి ఒక వ్యాపారస్తుని కింద జాబ్ చేయడానికి వెళ్తున్నారు. సో ఆ చదువుకు అర్థం లేదనిపించింది. మనకు నేర్పించింది బిజినెస్ చేయాలని, ఆ బిజినెస్సే మనం ఎంచుకోవడం జరిగింది. సో అందులో కూడా ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడే బిజినెస్. ఒక ఆర్గానిక్ వేలో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేయాలని అనుకున్నప్పుడు ఇది మనకు మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ లాగా అనిపించింది నాటుకోడి అనేది. సో అప్పుడు మనం ఒకేసారి ముందుకు వెళ్ళకుండా మొదట దానిపైన అవగాహన తెచ్చుకోవడం జరిగింది. దానికోసం ఇంతకుముందు చెప్పినట్టు ఒక 5 రాష్ట్రాలకు తిరిగినాం. 5 రాష్ట్రాల్లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా నాటుకోలు పెట్టి తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం. 2017 జనవరి 1 తారీఖు రోజున మనం ఇక్కడ రాయదండి అనే గ్రామంలో అగ్రి గ్రీన్ ఫార్మ్స్ ది ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పేరుతోని మన సొంత బ్రాండ్ పేరు మీద మనం ఈ హ్యాచరీ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. సో అప్పటి నుండి కూడా మనం నిరంతరాయంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఒక 1000 గుడ్ల మిషన్ అనేది మనం అంటే పెట్టడం జరిగింది మొట్టమొదటిసారి. సో ఇప్పుడు మనం దాదాపుగా ఒక వారానికి 25,000 నాటుకోడి పిల్లలు ఉత్పత్తి చేయగలిగే మిషనరీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో అట్లా మనం దాదాపుగా మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 19 రాష్ట్రాలకు కూడా మనం ఈ నాటుకోళ్ళను అంటే కోడి పిల్లలను ముఖ్యంగా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇదే క్రమంలో ఏంటంటే మనం ఒకే నాటుకోడితో పాటు ఇంకేదైనా వెరైటీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో వేరే బ్రీడ్స్ కూడా పెంచుతున్నారు. సో వాళ్ళకు అనుగుణంగా ఇతర బ్రీడ్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు ఏంటంటే నాటుకోడి ఉంటుంది, కడక్నాథ్ ఉంటుంది, చీమకోడి ఉంటుంది. చీమకోళ్ళలో కూడా తెల్ల కలర్ ఉంటుంది ఫ్యాన్సీ కోసం. అదేవిధంగా మనకు ఫ్యాన్సీ వేరే బర్డ్స్ ఉంటాయి, టర్కీ కోళ్ళు ఉంటాయి, దాంతోపాటు ఫ్యాన్సీ పౌరాలు ఉంటాయి, ర్యాబిట్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా రకరకాలుగా జర్మన్ షెఫర్డ్ డాగ్స్ ఉంటాయి. ఇట్లా అన్ని రకాల మల్టిపుల్గా మనం చేయడం జరుగుతుంది. రైతులకు దగ్గర ఇప్పటికీ ఒక 2200 మంది రైతులకు కూడా ఈ నాటుకోళ్ళను ఎట్లా పెంచాలి, వీటిని ఎట్లా సక్సెస్ఫుల్ కావాలనే అంశం పైన మనం శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మనకు 2 జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక 4 అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఒక నిర్విరామంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఏంటంటే మన మార్కెట్ స్ట్రాటజీ ఒకటే,
పిల్లలు ఫార్మర్స్కి ఇస్తున్నాం మనం. ఫార్మర్కి ఏంటంటే అది పెరిగిన తర్వాత ఎక్కడ అమ్ముకోవాలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని మేము బైబ్యాక్ కూడా తీసుకుంటాను. సో బైబ్యాక్ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు ఉన్న రేటు ప్రకారం బైబ్యాక్ అనేది తీసుకుంటాను. సో మధ్యలో పెంచడానికి కావాల్సిన దానా కూడా మన అగ్రిగ్రీన్ ఫార్మ్స్ బ్రాండ్ పేరు పైనే దానా కూడా సప్లై చేస్తాను. మెడిసిన్ అంటే అంత పెద్ద ఏముండదు దీంట్లో, కేవలం వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో వ్యాక్సిన్ మాత్రమే ఇస్తాను. సో ఇట్లా అన్ని రకాల కూడా ఫార్మర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటున్నాం. మనం బుక్ చేసుకున్న తర్వాత 10 రోజులలో, ఆల్మోస్ట్ 10 రోజుల్లో పిల్లలు వాళ్ళకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మనం రవాణా సౌకర్యం వచ్చేసి ట్రైన్ ద్వారా పంపిస్తాము, బస్సు ద్వారా పంపిస్తాము, మనం ఫ్లైట్ ద్వారా కూడా కొన్ని రాష్ట్రాలకు పంపించినాం. అదేవిధంగా బల్క్ ఆర్డర్స్ అంటే 10,000 పిల్లలు ఆ పైన ఉంటే మన ఓన్ వెహికల్ కూడా పంపిస్తాము. అగ్రిగ్రీన్ ఫార్మ్స్కు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా మన మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా దాదాపు 32 మంది మార్కెట్ ఎగ్జిక్యూటివ్ను నిర్మించుకోవడం జరిగింది. అంటే వాళ్ళను మన మార్కెట్ ఎగ్జిక్యూటివ్ లాగా వివిధ రాష్ట్రాలలో నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకు మార్కెటింగ్లో చాలా సహాయపడతారు. సో చాలామంది ఏంటంటే మనకు ఇంత ప్రొడక్షన్ రావడానికి కారణం ఏంటంటే మనం చేసే అంతా కూడా టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్ అంటే మనకు ఆల్మోస్ట్ దాదాపు 12 మంది ఫార్మ్స్ దగ్గర మనం బ్రీడర్స్ అనేటివి పెంచడం జరుగుతుంది. ఆ కొండలు ఎగ్స్ తీసుకొచ్చి మన హ్యాచరీలో హ్యాచింగ్ చేపించడం జరుగుతుంది. సో ఇట్లా మనం ఏంటంటే ఒక టీం వర్క్ చేస్తాము. మనకు ఈ మార్కెట్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఇటు 12 ఫార్మ్స్ నుంచి ఎగ్స్ కానీ, మన సొంత మనకు మిషనరీస్ ఉన్నాయి దానా తయారు చేయడానికి. మన దానా కూడా ఏంటంటే మనం 3 సంవత్సరాలు దానా పైన మనం రీసెర్చ్లా చేసినాం. మన కోళ్ళకు 3 సంవత్సరాలు కూడా దానా వేసి గ్రోతింగ్ అనేది ఎట్లున్నది, బాగుందా లేదా, గుడ్ల ఉత్పత్తి ఎలా ఉంది అంతా చూసిన తర్వాత మంచి గుడ్ల ఉత్పత్తి సాధించినాం మనం. ఈ దానా కూడా మనం ఏంటంటే బెంగళూరులో ఉన్న న్యూట్రిషన్ సైంటిస్టులు ఎక్స్పర్ట్స్తోని దానా ఫార్ములా కూడా మనం తయారు చేయించినాం. సో అట్లా అన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ వేలో చదువుకున్న వ్యక్తి కోళ్ళ పరిశ్రమనే కానీ ఇతర రంగాలలోకి వస్తే ఎంత అద్భుతంగా రాణించవచ్చు అనే దానిపైన మనం నిరూపించగలిగినాం. మొత్తం కూడా మనం సైంటిఫిక్ వేలో కూడా మన పౌల్ట్రీ కానీ ఇతర బర్డ్స్ కానీ రన్ చేయడం జరుగుతుంది. సో అట్లా దానా తయారు చేసుకున్నాం మనం. ఈ దానా అనేది మనం ఎవరికైతే పిల్లలు ఇస్తామో వాళ్ళకు కూడా ఇస్తున్నాం ఈ దానాను. సో ఇట్లా ఏంటంటే అన్ని రకాలుగా ఫార్మరు పౌల్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నాము, వాళ్ళకు పిల్లలు ఇస్తున్నాము, దానా ఇస్తున్నాము, చివరిగా అమ్ముకోవడానికి మార్కెటింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాము. సో ఇట్లా రకరకాలుగా ఇస్తున్నాము. ఇప్పటివరకు మనం దాదాపు 5 దేశాలకు కూడా నాటుకోడిని పచ్చడి రూపంలో పంపించడం జరిగింది. సో ఇట్లా మనం పిల్లలు ఇవ్వడం, దానా ఇవ్వడం, అదేవిధంగా పెద్దవాటిని రీసేల్ చేయడం, ఇట్లా పచ్చడి అమ్మడం, ఇట్లా అన్ని రకాల వాటి ద్వారా మనకి ఇప్పటివరకు కూడా దాదాపుగా మనం ఇనిషియల్ స్టేజ్లో 5 లక్షల పెట్టుబడితోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము టర్నోవర్ వచ్చేసి దాదాపు 2.2 CR దాకా రీచ్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మన అందరి ఫార్మర్స్ యొక్క సమిష్టి కృషి వల్ల ఇదంతా జరిగింది. సో ఎవరికైనా నాటుకోళ్ళ పెంపకం పైన సందేహాలు కానీ, ఇతర మాతోని టైఅప్ కావాలనుకున్నా కానీ, మాతోని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయాలనుకున్నా కానీ అగ్రిగ్రీన్ ఫార్మ్స్కు ఫోన్ చేయొచ్చు. మీకు నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో ఇట్లా అన్ని రకాల మేము ఫార్మర్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటున్నాం, వాళ్ళు మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు కాబట్టి ఇదంతా సాధ్యమైంది. సో ఇలా ముందుకు పోతున్నాం. ఎవరికే సందేహాలు ఉన్నా మన దగ్గర మనల్ని అడగచ్చు. మన కస్టమర్ కేర్ కూడా 9050 ఇక్కడ చూడొచ్చు, 9059960245 ఇది మన కస్టమర్ కేర్ నెంబరు. దీనికి ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.